Hello guys, this is Vani from Moon Divine Tarot. Friends, all of you, good morning. ఫ్రెండ్స్ అందరూ కళ్ళు మూసుకోండి, డీప్ బ్రీత్ తీసుకోండి. నేను హీలింగ్ సెండ్ చేస్తాను, రిసీవ్ చేసుకోండి. ఓకేనా? రెడీ, స్టార్ట్. Please send this positive healing for my viewers. Please send this positive healing for my viewers. I accept this positive healing అని చెప్పుకోండి. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న బై మిస్టేక్ నేను సాటర్డే పెట్టిన వీడియో పోస్ట్ అయిందంట. నేను చూసుకోలేదు. నేను నిన్న వీడియో చేశాను, బట్ అది గైడెన్స్ వీడియో, మార్నింగ్ వీడియో. దానికి అసలు ఏంటి ఆ మెసేజెస్ అసలు? ఇట్లా ఆల్రెడీ పెట్టినయే పెడుతున్నారా మీరు? ఇట్లా పెడుతున్నారు, అట్లా పెడుతున్నారు. అందరూ కాదమ్మా, ఒక్కరో ఇద్దరు అలా పెట్టున్నారు. వాళ్ళ నెగిటివ్ మైండ్కి భగవంతుడు కూడా వాళ్ళని కాపాడలేడు. నేను ఇంత కష్టపడి మీ చేత నేను ఇది అనిపించుకోవడానికి ఇక్కడ లేను కదా. నాకు తెలీదా? అరే, కొంచెం అర్థం చేసుకోవాలి. మొన్నటి వీడియోను మళ్ళీ పోస్ట్ అయిందండి. ఎవడన్నా పెట్టాలి అనుకుంటే ఎప్పుడుదో తీసుకొచ్చి పెడతారు, కానీ మొన్న చేసింది నిన్న తీసుకొచ్చి పెట్టరు. కావాలని చేసిన వాళ్ళు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. నిన్న వీడియో చేసి నేను బై మిస్టేక్ అది పోస్ట్ చేయబోయి ఇది పోస్ట్ చేసినట్టున్నాను. నేను చూసుకోలేదు. బట్ ఒకరిద్దరు చెప్పారు, అక్క సాటర్డే వీడియోనే మళ్ళీ వచ్చింది. ఓకే, అప్పుడు నేను చూసుకునేటప్పటికి 11:30, 12 అయింది. ఇంకా అప్పటికి నేనేం చేయలేను. సో ఈ పూటకి అట్లా ఉంచేసి రేపు నేను అనౌన్స్ చేస్తాను, మాట్లాడతాను అని చెప్పేసి ఆగున్నాను అనమాట. నెగిటివ్ మైండ్ మార్చుకోకపోతే మీ లైఫ్లో ముందుకెళ్ళవు. అర్థమైందా? ఎప్పుడెప్పుడో తీసుకొచ్చి పెట్టే పని అయితే నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు. ఊర్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రులు కూర్చొని నేను వీడియోస్ చేయాల్సిన పని లేదు. అరే, కొంచెం అర్థం చేసుకోవాలి. మొన్న ఇదే మళ్ళీ పెట్టారు అని అంటే అది ఇదే పోస్ట్ అయింది అంటే అక్క మర్చిపోయి ఉంటారు బై మిస్టేక్. ఒక్క పూటకి అడ్జస్ట్ చేసుకోలేరా?
కమెంట్స్లో ఏమేమో ఇది ఎంతవరకు కరెక్ట్ అది అసలు అది ఇదేనా అర్థం చేసుకునేది? అందరూ కాదమ్మా, ఒకరిద్దరు నెగిటివ్గా పెట్టున్నారు, దానికోసం మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడో వీడియోస్ పెట్టాల్సిన అవసరం ఏంటమ్మా? మీరేమైనా కొత్తగా చూస్తున్నారేమో, నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి తెలుసు. నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకోండి కొద్దిగా. ఎవరికైనా అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దానికి జడ్జి మొత్తానికి అన్నట్టు జడ్జి చేసి పడేస్తే ఎంతవరకు కరెక్టు? నేను చేసే కష్టం ఇంకెటుపోయినట్టు? ఏ రోజు వీడియో ఆ రోజు పోస్ట్ చేస్తాను. బుద్ధి లేక మాటలు మాట్లాడుతుంటారు, బుద్ధి లేక. అదేదో జరగరాని ఘోరం జరిగిపోయినట్టు అసలు. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పేర్లు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ఈ ఎండలకి ఇక్కడ కూర్చొని గంటలు వీడియోస్ చేసి చూడండి, ముద్ద తడిచిపోతూ ఉంటుంది. మేము పడే కష్టం మీకు అర్థం కాదు. ఏముంది, ఒక కమెంట్ అట్లా పడేయడము, అది ఎంత ఈజీ. ఎదుటోళ్ళు మాట్లాడడం ఎంత ఈజీ. జడ్జి చేసే మాకండి. అరే, ఇంతకాలం చేసిందంతా పోయింది. మొన్న పోస్ట్ చేసింది నిన్న వచ్చింది. బై మిస్టేక్ అప్లోడ్లో నేను అది చేయబో ఇది చేసినట్టున్నాను. దానికి ఎప్పుడెప్పుడు వీడియోస్ మళ్ళీ పెడుతున్నారు, పెట్టిన వీడియోలో మళ్ళీ పెడుతున్నారు. ఏంటది? ఇక స్టోరేజ్లు ఏమీ ఇంత లేవు నా దగ్గర మొబైల్లో. చేసానా 1 వీక్లో మొత్తం డిలీట్ చేసి పడేస్తాను. మళ్ళీ ఫ్రెష్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. చేసిన వీడియోలో పెట్టడానికి నా దగ్గర అంత టైం ఉండదు, అంత ఇది ఉండదమ్మా. నెగిటివ్ మైండ్ ఫెలోస్. ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో నేను వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడుతున్నానమ్మా, మిగతా వాళ్ళు కాదు, తప్పుగా తీసుకోవద్దు. ఎప్పుడన్నా అట్లా పొరపాటు ఇదిగా అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అక్క ఏ మూడ్లో ఉండి ఎంత వర్క్ టెన్షన్ ఉంటుంది మీకు అర్థమవుతుందా? బై మిస్టేక్ వచ్చినట్టుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఒక్క పూటకి ఏమవుతుంది? అదేదో చేయకూడదు తప్పు చేసేసినట్టు ఇన్నిన్ని మెసేజ్లు, ఇన్నిన్ని కమెంట్లు. ఓకేమ్మా, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్. 2 ఆఫ్ పెంటికల్స్, ద స్టార్, 3 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. వావ్. ఫైనాన్షియల్గా మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీ ఏదో ఇవాళ రాబోతోంది. ఎమోషనల్గా ఎలాగూ హార్ట్ బ్రేక్ అయ్యింది మీకు. కనీసం మీ కెరీర్ పరంగా అయినా బ్యాలెన్స్ చేసుకోవాలి అని డివైన్ని ప్రే చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా. డివైన్ మీ మొర ఆలకించి మీ
సెపరేషన్ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్య గొడవలు ఏదైతే ఉన్నాయో, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బీ, మీ లైఫ్‌లోకి ఒక కొత్త లక్కీ డేస్ రాబోతా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే లక్కీ డేస్ రాబోతా ఉన్నాయి. ఫైనాన్షియల్‌గా మీరు అప్ అండ్ డౌన్ అవుతూ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నట్లయితే, అంటే ఫైనాన్షియల్‌గా మీరు ఆహ్, గెయిన్ సరిగ్గా చేసుకోలేకపోతూ ఉంటే, అంటే ఫైనాన్షియల్ విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే, అలాంటి వాళ్ళకి మీ లైఫ్‌లోకి కెరీర్ పరంగా ఒక న్యూ ఆపర్చునిటీ రాబోతా ఉంది. మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా జాబు పరంగా ఏదైనా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళి ఆహ్, వాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ రాబోతా ఉంది. గుడ్ న్యూస్ ఏదో రాబోతా ఉంది ఇవాళ. అండ్ ఎమోషనల్‌గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. ఎందుకంటే పాస్ట్‌లో మీరేదైతే మీ పర్సన్‌కి ఇచ్చున్నారో, తన వల్ల మీరేదైతే హార్ట్ బ్రేక్‌కి గురై ఉన్నారో, ఇప్పుడు ఆ పర్సన్ హీల్ అయ్యి మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఆ పర్సన్ గురించి కూడా కెరీర్ పరంగా కూడా మీరు డివైన్‌ని ప్రే చేస్తూనే ఉన్నారు. సో, మీ ప్రేయర్స్ దేవుడికి వినపడ్డాయి కాబోలు. సో, మీ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఏదో జరగబోతా ఉంది ఈరోజు లేదా ఒక 3-9 డేస్‌లో, 3-10 డేస్‌లో. ఓకేనా? ఈ రోజు నుంచి 10 డేస్ లేదా 10 వీక్స్ టైం వేసుకోండి. ఈ లోపల మీకు జాబ్ ఆపర్చునిటీస్ రాబోతా ఉన్నాయి. లేదా బిజినెస్‌కి సంబంధించి ఏమన్నా ఆపర్చునిటీస్ రాబోతా ఉన్నాయి. లేదా మీరు ఏదైనా బిజినెస్‌కి సంబంధించి స్టార్టప్ చేసుకోవాలి అనుకుంటున్నారంటే, ఫైనాన్షియల్‌గా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి, ఆ బిజినెస్ చేసుకోవడానికి సంబంధించిన క్యాపిటల్ పెట్టుబడి ఏదైతే ఉందో ఫైనాన్షియల్‌గా మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్ రాబోతా ఉంది ఫ్యూచర్‌లో. బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ, సర్దుకుంటూ ఇలా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి రేపు ఫ్యూచర్‌లో ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఫైనాన్షియల్‌గా ఒక ఆపర్చునిటీ రాబోతా ఉంది. దాని ద్వారా మీరు ఫైనాన్షియల్‌గా మంచి గ్రోత్ సంపాదిస్తారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ, కెరీర్ అచీవ్‌మెంట్స్ సాధిస్తారు ఫ్యూచర్‌లో. ఫైనాన్షియల్‌గా స్టెబిలిటీ సంపాదిస్తారు అనేది ఇక్కడ కనపడతా ఉంది. మెడిటేషన్స్ చేస్తూ ఉండండి. మీ 7 చక్రాస్ కూడా అలైన్‌మెంట్‌లోకి వచ్చినప్పుడు, అలా వస్తే కెరీర్ పరంగా కూడా గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? కోపం తగ్గించుకోండి. అండ్ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోండి. ఓవర్ ఎమోషన్స్ వద్దు, అట్లాని ఓవర్ ప్రాక్టికల్ వద్దు. ఓకేనా? గ్రోత్ అయితే స్టార్ట్ అవ్వబోతా ఉంది. ఓకేనా? డివైన్‌ని ప్రే చేయడం, యూనివర్స్‌ని ప్రే చేయడం, ఇష్టదైవాన్ని ప్రే చేయడం మాత్రం మరవద్దు. ఓకేనా? మీకు ఒక అచీవ్‌మెంట్ సాధించిన తర్వాత, మీకు సఫిషియెంట్‌గా సరిపోతున్న తర్వాత, మీరు ఇంకొంతమందికి నీడీ పీపుల్‌కి హెల్ప్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? అండ్ మీరు నియర్ ఫ్యూచర్‌లో చక్కటి మంచి మంచి డ్రెసెస్ కొనుక్కోవడం, మంచి మంచి బట్టలు కొనుక్కోవడం, అలా మిమ్మల్ని మీరు చాలా అందంగా తీర్చిదిద్దుకోవడం కూడా జరుగుతుంది. మీ ఇష్టాలన్నిటికీ వాల్యూ ఇచ్చి మిమ్మల్ని మీరు గ్రూమింగ్ చేసుకుంటారు. మీ కోరికలను నెరవేర్చుకుంటారు అనేది కనపడుతుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి పాస్ట్‌లో, ఇప్పుడు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఓకేనా? మీరు హార్ట్ బ్రేక్ నుంచి బయటకొస్తారు. రైట్. మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి చూద్దాము. ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు ఏమైతే చేయబోతున్నారో అది మీకు సర్వైవ్ కాకపోతే మీ డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. వేరేగా ఆలోచించండి. వేరే రూట్లో వెళ్ళండి. ఇప్పుడు ఎమోషనల్‌గా మీకు ఫుల్‌ఫిల్ కాలేదు. ఎమోషనల్‌గా మీరు డ్రైన్ అయ్యారు. హార్ట్ బ్రేక్ గురయ్యారు. సో, మీరు ఆ డైరెక్షన్ నుంచి కెరీర్ వైపుకి మరలుతున్నారా లేదా? మీ ఆలోచన, మీ ఎఫర్ట్స్ అంతా
అట్లానే ఇప్పుడు ఎమోషనల్‌గా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మీ ఫోకస్‌ని కెరీర్ వైపుకి మరల్చుకోండి అని చెప్తున్నారు. ఇంకా లేదు మా పర్సను ఇట్లా రావాలి, వాళ్ళు ఇది జేయాలి, ఇంకా దాంట్లోనే కూర్చొని ఉంటాను అంటే వద్దు, అలా చేయొద్దు. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ద సిట్యుయేషన్ విల్ ఇంప్రూవ్. ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో వన్స్ మీరు కెరీర్ పరంగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. అబండెన్స్ అనేది మీ లైఫ్‌లోకి తిరిగొస్తుంది. ఓకేనా? ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఇప్పుడు అదే కదా చెప్పాను. రైట్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.